ఇడ్లీ ఎదిరిపోయింది కానీ బిర్యానీ భయపెట్టేసింది. హలో పుంబాస్, మార్నింగ్ సినిమా ఉందంటే లేచి ప్రసాద్స్ కి వెళ్ళిపోయాం. ఎలాగో బ్రేక్ఫాస్ట్ చేయాలి కదా అని ప్రసాద్స్ దగ్గరలోనే లింగయ్య టిఫిన్స్ ఉంటే ట్రై చేసాం. నేను ఇక్కడ తిన్నాం ఇదే ఫస్ట్ టైం. అసలు హైదరాబాద్ లో ఇంత సాఫ్ట్ ఇడ్లీ నేను ఎప్పుడు చూడలేదు. ప్లేట్ జస్ట్ 40 రూపీస్ అండ్ పెద్ద సెటప్ కూడా ఏమి ఉండదు, కానీ క్రౌడ్ మాత్రం ఫుల్ గా ఉన్నారు. ఇడ్లీ అయితే సూపర్ సాఫ్ట్ అండ్ వడ కూడా వేడివేడిగా చాలా బాగుంది. ఓవరాల్ గా బ్రేక్ఫాస్ట్ తో మేము ఫుల్లీ సాటిస్ఫైడ్. ఇంకా టిఫిన్ అయ్యాక మా ఫ్రెండ్ మలై బన్ తిందామంటే హిమాయత్ నగర్ నీలోఫర్ కి వెళ్ళాం. ఇది ఒక అండర్ రేటెడ్ బ్రాంచ్, బట్ చాలా బాగుంటుంది, ప్రీమియం గా కూడా ఉంటుంది. ఇంకా ఫ్రెండ్ మలై బన్ తింటే నేను టీ తాగా. మార్నింగ్ నే ఇంత టేస్టీ ఐటమ్స్ తిన్నామని సంతోషపడే లోపే నీ దరిద్రం మర్చిపోయావో అన్నట్టు సినిమా అస్సలు బాలేదు. కానీ సర్ప్రైజింగ్ గా హీరోయిన్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అయిపోయింది. అది ఏ మూవీ అయి ఉంటుందో గెస్ట్ చేసి కమెంట్స్ లో చెప్పండి. ఇంక ఇది కూడా సరిపోదు అన్నట్టు ఎలాగో లంచ్ కి ఏదో ఒకటి తినాలి కదా అని ఆన్ ద వేలో మరీడియన్ నుంచి ఒక మటన్ బిర్యానీ, ఒక చికెన్ బిర్యానీ పార్సిల్ తీసుకున్నాం. హైదరాబాద్ లో ఎస్పెషల్లీ మటన్ కి ఇది చాలా ఫేమస్ ప్లేస్, కానీ ఇంటికి వెళ్ళాక టేస్ట్ చూస్తే వరస్ట్ గా ఉంది. డాల్డాతో చేసారేమో అని ఫీలింగ్ వచ్చింది. చికెన్ బిర్యానీ అయితే ఫ్లేవర్డ్ రైస్ తింటున్నట్టు, మటన్ బిర్యానీ అయితే కర్రీ రైస్ తింటున్నట్టు అనిపించింది. ఆ బిర్యానీ దెబ్బకి నైట్ వరకు ఏం తినాలనిపించలేదు. ఇంకేదైనా తాగుదామని మణికొండలోనే సర్వన్ అనే జ్యూస్ షాప్ కి వెళ్ళాం. జస్ట్ ఇద్దరు మనుషులు మాత్రమే పట్టేంత ప్లేస్ ఉంటుంది, కానీ ఇక్కడ జరిగే బిజినెస్ చూస్తే షాక్ అయిపోతారు. మార్నింగ్ 7 నుంచి నైట్ 1 వరకు కంటిన్యూస్ గా కస్టమర్స్ వస్తారు. మేమైతే మ్యాంగో జ్యూస్ ట్రై చేసాం. ఎప్పుడైనా ఇక్కడ ట్రై చేయకపోతే డెఫినెట్లీ ఒకసారి ట్రై చేయండి. అండ్ ట్రై చేసిన వాళ్ళు మీ ఎక్స్పీరియన్స్ ని ఇక్కడ కమెంట్స్ లో చెప్పండి. ఓకే పుంబా, సీ యూ నెక్స్ట్ రివ్యూ. టిల్ దెన్ ఫాలో ది హంగ్రీ పుంబా.